దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ యొక్క అంశపు ఈ పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డారా, గత కాలంలో ఒక దైవజనుడు యెషయా ప్రవక్తను గూర్చి ఆయన ఈ విధముగా మరి చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఏ విధంగా అంటే యెషయా ప్రవక్తను దేవుడు 3 సంవత్సరములు బట్టలు లేకుండా దిగంబరిగా ఉండమన్నాడంట. ప్రియా దేవుని బిడ్డారా, అదేవిధంగా యెషయా ప్రవక్త 3 సంవత్సరములు దిగంబరిగా అంటే ఒంటి మీద నూలుపోగు లేకుండా ఇశ్రాయేలు మధ్య మరి యెషయా ప్రవక్త ఉన్నాడని చెప్పుచు యెషయా ప్రవక్త వలె దేవుడు చెప్పినట్లు మనము చేయగలమా అనేటటువంటి ప్రశ్నను ఆయన సంధిస్తూ ప్రియా దేవుని బిడ్డారా, వారు ఆనాడు దేవుడు చెప్పినట్లు చేశారు గనుకనే వారు దేవుని ప్రవక్తలుగా సాక్ష్యాన్ని వారు పొందారని, దేవుని భక్తులుగా దేవునిచే గుర్తింపు పొందారని, వారి పేరులో ఒక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అది చేర్చబడినట్లు చేసి ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డారా, మరి వారి పేరులో ఒక గ్రంథానికి ఒక గుర్తింపును దేవుడు తన గ్రంథంలో కలుగు చేశాడని ప్రియా దేవుని బిడ్డారా దైవజనుడు చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఏమి చేయమంటే అది చేసేవారికి ఆయన గుర్తింపు ఇస్తాడు. ఆయన చెప్పినట్లు మనము కూడా చేయాలని యెషయా ప్రవక్తకు సంబంధించినటువంటి విషయాలను చెప్పి ప్రియా దేవుని బిడ్డారా, మరి దేవుడు చెప్పినటువంటి మాటలని ఆయన వక్రీకరించి చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, ఇంతకీ దేవుడు ఒక పరిశుద్ధ ప్రవక్తను ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండమని, ప్రజల మధ్య ఒక దిగంబరిగా సంచరిస్తూ ఇగో పలానా వాళ్ళకి జరగబోయే కీడును, వారికి జరగబోయేటటువంటి కొన్ని నష్టాలను, కొన్ని బంధకాలకు సంబంధించిన విషయమై నీవు ఇలా నటించాలి అని దేవుడు అలా చెప్తాడా అంటే ప్రియా దేవుని బిడ్డారా, అలా చెప్పడు అని దేవుని వాక్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు చెప్పినటువంటి ఉద్దేశాన్ని ఆ దైవజనుడు తెలుసుకోకుండానే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి విషయాలను సరైన రీతిలో అర్థము చేసుకోకుండా ఆ దైవజనుడు ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డారా, యెషయా ప్రవక్త 3 సంవత్సరాలు ఐగుప్తీయులకు కూషీలకు సూచనగా సాదృశ్యంగా ఒంటి మీద నూలుపోగు లేకుండా దిగంబరిగా ఆయన సంచరించి ఉన్నాడు, కాళ్ళకి కూడా జోళ్ళు లేకుండా సంచరించి ఉన్నాడని ఆయన చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇదే విషయంపై గత కొన్ని వారాలుగా అనేకమైన విషయాలు మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ దినాన్ని ఈ విషయాలకు సంబంధించిన అనేకమైన విషయాలు ఈ ఆరాధనలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ అంశ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ఇంతకీ ఆయన చెప్పినటువంటి విషయాలు వాక్యానుసారమైనవో వాక్య విరుద్ధమైనవో కూడా ప్రియా దేవుని బిడ్డారా యొక్క వర్తమానం ద్వారా మీకు నేను ప్రభు సేవకునిగా తెలియపరచబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నీ కృపను దయను అయా మీ జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతులు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మా ఈ ఆరాధనను మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుండగా వీక్షిస్తున్న మా ప్రియులందరికీ, మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, వారి ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ప్రభువుని కనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభు నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో
ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచి గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని మహిమపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం క్షేమంగా సురక్షితంగా, మన కుటుంబాలు క్షేమంగా సురక్షితంగా మనం ఉన్నాము అంటే కేవలం దేవుని కృప, దేవుని దయ. మన ఆయుస్సులు పొడిగించబడ్డాయి, దేవుని కృప. మనం సజీవులముగా ఉన్నామంటే దేవుని కృప. మనం సమృద్ధిని కలిగి ఉన్నామంటే దేవుని కృప. మంచి ఆరోగ్యకరమైన స్థితిని మనం అనుభవిస్తున్నామంటే దేవుని కృప. సంతోషకరమైన సమాధానకరమైన నెమ్మది స్థితిని మనం అనుభవిస్తున్నామంటే దేవుని కృప. ఈ కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిచ్చుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నీ కృప వలనే నీ దయ వలనే మేము సజీవులముగా ఉన్నాము. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారిన మీ దీవెనలు దిగనమని వేడుకొలుచున్నా. వారు అర్పిస్తున్న కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించండి. మహోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. 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 సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చావు. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నీకు సాటి ఎవరు నాయనా? నీకు సముడు ఎవరు ప్రభువా? నీకు నీవే సాటి. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో ఓకందని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ దేవా మమ్మల్ని పైవారిగా, దేవ ఉన్నతమైన వారిగా మా జీవితాలని గణపరుస్తూ మానసిక నెమ్మది, మానసిక సమాధానం ఇచ్చి సమస్యలపై విజయాలు ఇస్తూ సురక్షితమైన పరిస్థితుల మధ్య మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను నడిపిస్తున్న ప్రభువా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ వారమంతా అపారమైన కృప చూపిన దేవా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నాతో పాటు కలిసి ఆరాధనలో ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరిచిన అయ్యా, నీవు చేస్తున్న మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు అర్పించిన మా ప్రియులందరిపై నిండారైన దీవెనలు మీరు అయా కృమ్మరించారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞతా స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుడు మనందరి జీవితాలు చేసిన లేక మీ జీవితాలు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకములో భయానకమైనటువంటి పరిస్థితులు మనం వింటున్నాం. కొన్ని స్థలాలలో యుద్ధ వాతావరణం, తద్వారా
ఏమండి మరి కొంతమంది నివాస స్థలాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఏమండి వారి వస్తువులు కోల్పోయినటువంటి పరిస్థితి, ఏమండి మరి కొంతమంది వారి కుటుంబాల్లో ఉన్న వారిని కోల్పోయినటువంటి పరిస్థితి, ఏమండి చంటి బిడ్డలకి ఏమండి ఆహారం లేనటువంటి పరిస్థితిని కూడా కొన్ని యుద్ధ వాతావరణ పరిస్థితుల ద్వారా కొన్ని స్థలాల్లో మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూస్తూ ఉన్నాం. ఏమండి నీరు లేనటువంటి పరిస్థితి, ఏమండి తిండి లేక పేగులు ఆరిపోయినటువంటి పరిస్థితి, త్రాగే నీరు మంచిది లేక అది కలుషితమైపోయి ఏమండి మరి నాలుకలు ఎండినటువంటి పరిస్థితి, నరాలు ఆరిపోయేటటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, పీల్చే గాలిలో కూడా యుద్ధ వాతావరణం ద్వారా స్వచ్ఛత లేని పరిస్థితి, ఏమండి అటువంటి పరిస్థితుల మధ్య ఎంతోమంది ఏమండి మరి ఆ ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి కొంతమంది పలు స్థలాలు వారు పరుగులు తీస్తూ ఉంటుండగా, మరి కొంతమంది అదే పరిస్థితుల మధ్య మంచి పరిస్థితుల కొరకు కనిపెడుతున్న వారు లేకపోలేదు. ఇటువంటి భయంకరమైన దినాల్లో ఏమండి మన కుటుంబాలన్నిటికీ కూడా సమృద్ధి అయిన ఆహారంతో పాటు మంచి క్షేమకరమైన పరిస్థితులతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనకు దయచేస్తున్న దేవునికి మనం ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన గృహాలలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఏమండి తద్వారా కూడా మన గృహాలలో ఏమండి మహా ఆనందాన్ని, మహా సంతోషాన్ని కలుగు చేస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ ఆరాధన ద్వారా ఆయన గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి మనమందరము దేవాదేవునికి నిండారుగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకు మేలు చేయవు, మనుషుల మాటలు మోసాన్ని చేస్తూ ఉంటాయి, మనుషుల మాటలు నమ్మదగినవి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క స్వలాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు సాటి మనిషిని ఎటువంటి రీతిలోనైనా ఏమండి మరి మోసం చేయడానికి కొంతమంది ఆ మాటలకు పదును పెట్టేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనుషుల మాటలు మోసం చేసేవి, నమ్మదగినవి కావు. వారి యొక్క స్వలాభాల కొరకు సాటి మనిషిని మరి నాశన కోపంలోనికి నెట్టేవిగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని మాటలు అలా కాదు, అవి నమ్మదగినవి, మనకు మేలు చేసేవి. దేవుని మాటలు యథార్థమైనవి. వాటిని నమ్ముట ద్వారా మన జీవితాల అద్భుతాలు మనం చూడగలం. దేవుని మాటలు మానసిక నెమ్మదిని, దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచి, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఎలా నడవాలో దేవుని మాటలు మనకి బోధిస్తూ ఉంటాయి. ఇటువంటి విలువైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటలు తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఉద్దేశించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకుందాం. శ్రద్ధతో దేవుని మాటలు వినడానికి మన యొక్క సమయాన్ని ఆయనకి కేటాయిద్దాం. దేవుని వాక్యం మీదే మన దృష్టిని మనం కేంద్రీకరిద్దాం. సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది బంధనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా, స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా, నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా,
మరి యొక్క ఆరాధనలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనేటటువంటి అంశపు పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలు ఏమండి మరి ఈ ఆరాధనల ద్వారా ప్రియా దేవుని బిడ్డారా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఏమండి మరి గత కొన్ని వారాలుగా ఏమండి ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఈ యొక్క అంశపు ఈ పేరులోని ప్రియా దేవుని బిడ్డారా యెషయా ప్రవక్తను గూర్చి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. ఇంతకీ ఏమని ఏమండి మనం యెషయా ప్రవక్తను గురించి మరి ధ్యానం చేసుకుని రావడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డారా ఒక దైవజనుడు యెషయా ప్రవక్తను గూర్చి ప్రియా దేవుని బిడ్డారా ఆయన మరి యెషయా గ్రంథము ఈ ప్రియా దేవుని బిడ్డారా ఒక 20వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాలు ఉన్నటువంటి మాటలు ఆయన తీసుకుని ప్రియా దేవుని బిడ్డారా మరి యెషయా ప్రవక్తను గురించి ఆ దైవజనుడు ఈ విధంగా బోధించడం చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఏ విధంగా అంటే యెషయా ప్రవక్తను దేవుడు 3 సంవత్సరములు బట్టలు లేకుండా దిగంబరిగా మరి ఇశ్రాయేలు మధ్య ఉండమన్నాడని మరి ఆయన చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డారా యెషయా ప్రవక్త 3 సంవత్సరాలు ఏమండి ఇశ్రాయేలు మధ్య దిగంబరిగా అంటే ఒంటి మీద నూలుపోగు లేకుండా ఇశ్రాయేలు మధ్య 3 సంవత్సరాలు ఉన్నాడని ఆయన చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డారా యెషయా ప్రవక్త వలె దేవుడు చెప్పినట్లు మనము చేయగలమా అనేటటువంటి ప్రశ్నను ఆయన సంధిస్తూ ప్రియా దేవుని బిడ్డారా ఆయన ఈ విధంగా చెప్పడం జరిగి ఉన్నది. ఏ విధంగా అంటే వారు ఆనాడు దేవుడు చెప్పినట్లు చేశారు గనుకనే వారు దేవుని యొక్క ప్రవక్తలైనటువంటి సాక్ష్యాన్ని వారు పొందారు. దేవుని భక్తులుగా దేవునిచే గుర్తింపు పొందారు గనుకనే వారి పేరులో ఏమండి ఒక గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేడు ఉన్నది అని చెప్పుటను జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ విషయాలు ఎంతవరకు ఏమండి మరి ఈ యొక్క వ్యాఖ్యానము ఈ వివరణ ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్యానుసారము కాదో ప్రియా దేవుని బిడ్డారా ఏమండి నేను తెలియపరిచే ప్రయత్నంలో భాగంగానే గత అనేక వారాలుగా మరి ఈ విషయాలకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలను బహు వివరముగా ఏమండి ఈ యొక్క అంశపు ఈ పేరులో ఏమండి యెషయా ప్రవక్తకు సంబంధించిన ఆ దైవజనుడు చెప్పినటువంటి విషయాలను ఏమండి మరి మీ ముందుకు తీసుకొని వస్తూ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను ఏమండి మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని వచ్చి మీ ముందు ఉంచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ దేవుడు యెషయా ప్రవక్తను ఇశ్రాయేలీల మధ్య 3 సంవత్సరాలు ఏమండి యెషయా ప్రవక్తను దిగంబరిగా ఉండమని అన్నటువంటి దేవుడు చెప్పినటువంటి దిగంబరత్వం ఎటువంటిదో అది తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నో విషయాలు ఏమండి మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది. గత వారం కాకుండా దాని ముందు వారం కూడా చెప్పబడినటువంటి విషయాలు ఇదే అంశ పేరులో చెప్పిన విషయాల్లో మీరు చూస్తే ఈ విషయాలన్నీ మీకు బహు వివరముగా మీకు తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడే వస్త్రములు కలిగిన వానిగా ఆయన ఉన్నాడు, ఆయన దూతలు కూడా వస్త్రాలు కలిగిన వారిగా వారు ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఆయన పరిశుద్ధులకి కూడా ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఉన్నాయి, అదేవిధముగా పర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కూడా ఆయన సిద్ధపరిచినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అటువంటి దేవుడు ఏమండి తన పరిశుద్ధ ప్రవక్తను ఏమండి మరి ఆయన ప్రజల మధ్య ఏమండి దిగంబరిగా ఉండమని ఆయన చెప్తాడా? అది అవమానకరమైన స్థితి కాదా? అది సిగ్గుకరమైన స్థితి కాదా? ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక దేవుడు చెప్పినటువంటి ఉద్దేశాలను కొంతమంది సేవకులు సరైన రీతిలో అర్థము చేసుకోక ఏమండి మరి ఆ యొక్క ఏమండి మాటలను ఏమండి తప్పుగా వారు అర్థము చేసుకొని తప్పుగా బోధించడం జరగడమే కాకుండా ఆ విషయాల ద్వారా చాలామంది ఏమండి ఏటవుతున్నారంటే దేవుడు ఇలా చెప్పుతాడా అని దేవుని మీద ఆయన మాటల మీద ఒక రకమైనటువంటి అభిప్రాయము వారిలో కలగడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేని ఆ స్థితికి వారు వెలిపేటటువంటి పరిస్థితి జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. కనుకనే ఈ విషయాలను వాక్యానుసారముగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు మధ్య యెషయా ప్రవక్తను 3 సంవత్సరాలు ఏమండి మరి దిగంబరిగా దేవుడు ఉండమన్నాడు అనేది మట్టుగా అది నిజమే. అయితే ఎటువంటి దిగంబరత్వం అనేది మనం తెలుసుకోవడం రావడం జరుగుతుంది. అయితే ఇంతకీ ఎవరికి సూచనగా, ఎవరికి గుర్తుగా, ఎవరికి సాదృశ్యంగా దేవుడు అలా ఉండమన్నాడంటే యెషయా ప్రవక్తను ఏమండి మరి ఐగుప్తీలకు కూషీలకు అంటే ఐగుప్తీలకు కూషీలకు వారికి కలగబోయేటటువంటి ఏమండి చెర సంబంధించినటువంటి పరిస్థితులు, వారికి కలగబోయేటటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులకు, వారి యొక్క బంధకాలకు సంబంధించి అంటే ప్రియా దేవుని బిడ్డలారా అశ్షూరీయులు వచ్చి
ఐగుప్తీయులను కూషీలను వారిని వారి మీద యుద్ధం చేసి వారిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎంత అవమానకరంగా వారు తీసుకుని వెళ్ళిపోతారో ఆ విషయాలకు గుర్తుగా సాదృశ్యంగానే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్తను ఒక సూచనగా గుర్తుగా సాదృశ్యంగా దేవుడు ఆ విధంగా నటించమని చెప్పారు అనేటటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ విషయాల మీదే ఎన్నో విషయాలు నేను తెలియపరుస్తూ వాక్యానుసారంగా మరి ఎన్నెన్నో విషయాలు మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నా. అయితే గత వారం నేను చెప్పిన విషయాలను మరొకసారి క్లుప్తంగా నేను మీకు తెలియపరిచి ఈ యొక్క ఆ అంశానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకొని ఈ సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి గత వారం నేను చెప్పినటువంటి విషయాలను మరొకసారి నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నా. అయితే గత వారం నేను చెప్పిన విషయాలు క్లుప్తంగా నేను తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 25లో ఏదెను తోటలో దేవుని సహవాసం కలిగినటువంటి ఆదాము అవ్వలను లేక ఆదాము అవ్వలకు భార్యాభర్తలైనటువంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా దిగంబరులుగా ఉన్నారనియు సిగ్గు ఎరుగక ఉన్నారనియు మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏదెనులో దేవుని సహవాసంలో కలిగి ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎటువంటి వస్త్రాలను కలిగి ఉన్నారో గత వారం బహు వివరముగా మీకు తెలియపరచడం జరిగినది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతాను సర్పము ద్వారా హవ్వను మొదట మోసపరిచి దేవుని యొక్క ఆజ్ఞను దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసేటట్లు మరి సర్పము ద్వారా సాతానుడు హవ్వని చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా హవ్వ ఏ ఒక్క వృక్ష ఫలాలను దేవుడు తినొద్దన్నాడో ఆ వృక్ష ఫలాలు మరి సాతాను సర్పాన్ని వాడుకున్నప్పుడు సర్పము హవ్వను మోసపరిచినప్పుడు ఆమె తినడమే కాకుండా మరలా తన భర్త అయినటువంటి ఆదామునకు కూడా తెచ్చిచ్చినట్లు మనం చూస్తుంటాం. ఆదాము కూడా తినుట ద్వారా దేవుని ఆజ్ఞను అతను కూడా మీరి ఆజ్ఞాతిక్రమ పాపాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎప్పుడైతే ఇలా చేశారో వారిలోనికి పాపం ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమము రూపంలో ప్రవేశించిందో ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా భార్యాభర్తలకు వీరిద్దరిని దేవుని యొక్క వస్త్రములకు సాతాను ఏం చేశాడంటండి దూరము చేసి ఉన్నాడని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అంతేకాకుండా దేవుని వస్త్రాలను వారు కోల్పోయినట్లు మరి సాతాను చేసినట్లు కూడా మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా వారిని దిగంబరులుగా చేసి దేవుని ఎదుటికి రాకుండా చేయటను గూర్చి గత వారం మనం తెలుసుకున్నట్టును జరిగినది. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 3వ అధ్యాయం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 2వ అధ్యాయం 25లో ఏదెను తోటలో ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నారు అని అక్కడ మనం చూస్తాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆ దిగంబరత్వము వారికి తెలియకుండా ఉండుటను సిగ్గు ఎరుగుక ఉండుటను గూర్చి గత వారం మీకు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంలో వారు ఎటువంటి వస్త్రాలు కలిగి ఉన్నారో కూడా గత వారం మీకు తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆదికాండం 3వ అధ్యాయము 11లో దేవుడు ఆదాము అవ్వలను పిలిచినప్పుడు వారు ఆయన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అనేటువంటి మాటను గురించి కూడా గత వారం మీకు తెలియజేయడం జరిగినది. ఎందుకు దేవుడు ఏమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ ఏమంటాడంటే దేవుడు ఆదాముతో ఏమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు అనేటటువంటి మాటను ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అక్కడ వాడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటను వాడి ఉన్నాడో కూడా గత వారం మీకు నేను తెలియపరిచి ఉన్నాను. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 2వ అధ్యాయం 25లో ఏదెను తోటలో దేవుని సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆదాము అవ్వలు దిగంబరులు అనేటటువంటి విషయము వారికి తెలియకుండా ఉంది అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అంటే వారి శరీరాలు వస్త్రాలతో కప్పబడ్డాయి. ఆదికాండం 2వ అధ్యాయం 25లో కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు దేవుని మహిమలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారంట దిగంబరులుగా వారు ఉన్నారంట. అయినప్పటికీ వారు దిగంబరులు అనే విషయం వారికి తెలియకుండా ఉంది. సిగ్గు ఎరుగక వారు ఉన్నారని ఆ యొక్క వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఆ వారి శరీరాలకు మరి కొన్ని వస్త్రాలను ఆయన ఏం చేశాడు కప్పాడు అని ఆ వస్త్రాలు ఏటో గత వారం నేను మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధంగా ఆజ్ఞాతిక్రమ పాపం వారిలోనికి ప్రవేశించినప్పుడు దేవుని వస్త్రాలు పోయి దిగంబరులుగా చేయబడి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది అనే విషయాలు కూడా
మీకు తెలియపరుస్తూ, ఇటువంటి సందర్భంలోనే వారి యొక్క దిగంబర వారి యొక్క శరీరములకు దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయిలను వారికి తొడిగించి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని సమయంలో చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము అవ్వలు అతిక్రమించినట్లు వారిని చేసి, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమింపజేసి సాతాను, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి ప్రజలుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలను, ప్రియా దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమ పాపము ద్వారా దేవుని యొక్క వస్త్రాలు వారికి దూరమయ్యేటట్లు చేసి, ప్రియా దేవుని బిడ్డలారా, వారు దిగంబరులుగా ఎప్పుడైతే చేయబడ్డారో వారిని చూసి సంతోషించేటటువంటి పనిలో సాతాను ఉంటుండగా, వారిని అవమానపరిచిన స్థితిలో, వారు సిగ్గుపడే పరిస్థితిని, వారు కలుగు చేసే పరిస్థితిని చూసి ఆనందించే స్థితిలో సాతాను ఉంటుండగా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వెనువెంటనే ఆలస్యము చేయక వారికి మరి అక్కడ చర్మపు చొక్కాయిలను ఆయన తొడిగించి, ప్రియా దేవుని బిడ్డలారా, గౌరవింపబడే స్థితిలో వారిని ఉంచిన దేవునిగా మనము చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవునిచే వారికి కలిగినటువంటి పవిత్రమైన గౌరవమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి తన ప్రజలను మరి ఎంతగా ఆయన గౌరవించుకున్నాడో చూడండి. సాతాను ఏం చేశాడంటే వస్త్రాలను దూరము చేసి, వస్త్రాలను మరి వారు కోల్పోయేటట్లు చేసి, వారి దిగంబరత్వాన్ని బట్టి వారిని అవమానపరిచి, వారు సిగ్గుపరచబడే పరిస్థితుల నడుమ వారిని చూసి సంతోషిస్తూ ఉన్నాడు. కానీ వారు నిర్మించినటువంటి దేవుడు, వారిలో ఆయన జీవాన్ని ఊది తన రూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి దేవుడు వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపమును బట్టి వారు కోల్పోయిన వస్త్రాల ద్వారా దిగంబర స్థితిని, వారి శరీరాల విషయాలు వారు కలిగి ఉన్నప్పుడు వెనువెంటనే దేవుడు ఏం చేశాడంటండి, వస్త్రాలను వారికి తొడిగించి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే వస్త్రాలను తయారు చేసి వస్త్రాలను తొడిగించిన దేవునిగా బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ విషయాలు వినేవారికి కొంత నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, ఆశ్చర్యాన్ని కలుగు చేయొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ ఈ మాటలను విశ్వసించే వారికి ఈ మాటలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప, దేవుని గొప్పతనం అర్థమవుతూ ఉంటుంది. దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడో, ప్రియా దేవుని బిడ్డలారా, వారిని మరి నిండుదనముతో నిండు వస్త్రాలతో కప్పి వారిని గౌరవపరిచే దేవుడు, గణపరిచే దేవుడు అనే విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలన్నీ ఇంత వివరముగా తెలియజేయడానికి ప్రధాన కారణము ఏమిటి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది అబద్ధ బోధకులు, వాక్య పరిజ్ఞానము లేని తప్పుడు బోధకులు, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటల్లోని ఉద్దేశాలను సరిగా అర్థము చేసుకొనక, ప్రియా దేవుని బిడ్డలారా, పూర్తిగా ఎరుగక బోధించుటను బట్టే, ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత వివరముగా ఈ విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని విషయాలు అర్థము కాక తప్పుడుగా కొంతమంది దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించుటను బట్టే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని విషయాలను ఎంత వివరముగా ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ మూలంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు సరిగా అర్థము చేసుకొనక, ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు బోధించినటువంటి బోధలు, ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులను విశ్వాస భ్రష్టులుగా చేయుటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులు విశ్వాస భ్రష్టులుగా మారుటను కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క పరిశుద్ధత నుండి తొలగిపోయి మరి పాప సంబంధాలుగా మారిపోవటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని యొక్క త్రోవలోంచి సాతాను త్రోవలోనికి కొంతమంది తప్పుడు బోధలు, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా బోధించే బోధలు దేవుని త్రోవలోంచి సాతాను త్రోవలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దేవుని వాక్యాలు మనం చూస్తుంటాం, చాలామంది అపవాది పిల్లలుగా, సాతాను పిల్లలుగా మారిపోతూ ఉన్నారంట. దేన్ని బట్టి అంటే ఈ తప్పుడు బోధలను బట్టి. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మీరు చదవాలని ప్రభు పేరట, ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాలు, దేవుని సేవకులు సరిగ్గా అర్థము చేసుకోకుండా, వారు పూర్తిగా తెలుసుకోకుండా బోధిస్తూ ఉంటారో, చాలామంది ఏటవుతూ ఉంటారంటే
క్రైస్తవులుగా ఉండడం అయితే ఉంటూ ఉంటారు, వారు బ్రతుకులు మట్టుగా సాతాని క్రియలతో నింపబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అక్రమ బ్రతుకులతో నింపబడి ఉంటాయి, వ్యభిచార బ్రతుకులతో నింపబడుతూ ఉంటాయి, కామపు బ్రతుకులతో నింపబడుతూ ఉంటాయి, వాయా వరస లేని బ్రతుకులతో నింపబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వదిన మరిదితో ఏమండి పాపాన్ని చేస్తూ ఉంటుంది, ఏమండి మరిది వదినతో పాపాన్ని చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వదిన తల్లి లాంటిది, అటువంటి తల్లికి కూడా ప్రియా దేవుని బిడ్డలారా తల్లి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి ఆమెని కూడా ఏమండి మరి ఆ చెరిపెట్టేటువంటి భ్రష్టులు కూడా ఉండేవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆమె కూడా ఏమండి మరుదులు ఏమండి మరి బిడ్డలతో సమానం, మరుదులతో ఏమండి పాపాన్ని చేసే కొంతమంది వదునులు కూడా లేకపోలేదు. ఈ విధంగా కుటుంబ ఏమండి వ్యవస్థలో చిన్నాభిన్నం అయిపోయేటటువంటి పరిస్థితి, కుటుంబాల్లోనికి చీకటి ప్రవేశించేటటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ గృహ యజమానురాలు భర్తను కోల్పోయారు, బిడ్డలు మరి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ వేరువేరు స్థలాల్లో వారు స్థిరపడుతూ వారు కొనసాగించబడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఆ గృహ యజమానురాలు ఒక దైవజనుడి ద్వారా, ఒక మంచి దైవజనుడి ద్వారా పరిచయం చేయబడ్డారు. అయితే ఆ ఒక దైవజనుడు ఏమని చెప్పారంటే, ఈయన విశ్వాసంతో పరిచర్య చేస్తూ ఉన్నారు, ఈయన పరిచర్యలో మీరు కొంత ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా ఈయన మీరు బలపరచాలి అని ఏమండి నన్ను పరిచయం చేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుండి దేవుని నామంలో ఆ ఒక సిస్టర్ గారిని దర్శించడానికి వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా బయట గేటుకి తాళం వేసి ఉండేది. ప్రియా దేవుని బిడ్డలారా, లోపల ఆమె ఉండేవారు. అయితే ఒక దినాన్ని నేను అమ్మగారు మరి ఎందుకు బయట మరి తాళం వేయబడి ఉంటూ ఉంది, తాళం ఎందుకు వేస్తున్నారంటే ఈ ప్రాంతాల్లో దొంగలు ఎక్కువ తిరుగుతున్నారండి, గనుకనే తాళం వేయడం జరుగుతుంది, మీరు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నేను ఆ తాళం ఇస్తాను, మీరు తాళం కప్ప తీసి మమ్మల్ని దర్శించడానికి రావచ్చు అని ఆమె చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఈమె చాలా మరి దేవునిలో ఎంతో పరిశుద్ధంగా బ్రతుకుతుంది, ఎంతో దేవునికి నమ్మకంగా బ్రతుకుతుంది, మంచి దేవుని ఆత్మ కలిగిన ఆమె వాక్యానుసారంగా బ్రతుకుతుందని నేను ఎంతో సంతోషించాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక దినాన్ని నేను వెళ్ళినప్పుడు మరలా ఆ విధంగానే తాళం కప్ప వేసి ఉంది. ఏమండి అయితే నేను వెంటనే ఏం చేశానంటే ఆమెకి ఫోన్ చేయడం మరి ప్రయత్నం చేశాను. ఫోన్ చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆమె తాళాలు ఆ ఒక ఇంటి దగ్గర నుండి వారు ఇవ్వడం జరిగింది, నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ గృహములో ఒక పురుషుడు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా అతడు ఆమె యొక్క భర్త యొక్క సొంత సహోదరుడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే మరిది ఏమండి ఆ మరిదితో ఆమె ఒక భయానకమైనటువంటి పాపపు స్థితిని కలిగి ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దొంగలు తిరగడం కాదు కానీ ఏమండి ఈ పాపపు జీవితమే ఆ బయట తాళం కప్ప వేసేటటువంటి పరిస్థితి ఆమె కలుగు చేసింది. అంటే ఆమె ఆ పాపాన్ని విడవట్లేదు ఏమండి, ఆ పాపంలోనే ఆమె దొర్లుతూ ఏమండి మరి రకరకాల మాటలతో ఏమండి మరి తను తప్పించబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తన పాపపు జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ రోజు భారంతో ప్రార్థన చేసి రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా అంటే నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే అనుభవం కలిగిన క్రైస్తవ విశ్వాసులే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేవారే ఏమండి గొప్ప గొప్ప సేవకులు వాక్యాలు వినేవారే కానీ ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క పరిస్థితులను నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చెప్పే బోధలలో ఏమండి సరైనటువంటి ఏమండి ఖచ్చితత్వం లేనప్పుడు చెప్పే సేవకుడు కూడా సరైనటువంటి ఖచ్చితత్వం కలిగిన సేవకుడు కానప్పుడు ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా వాక్యాన్ని ఏమండి లోతుగా ధ్యానం చేయలేనప్పుడు దాన్ని సరైన రీతిలో అర్థము చేసుకొని దేవుని విధానంలో దేవుని ఆత్మ విధానంలో ఏమండి పాపాన్ని ఖండించే రీతిలో దైవజనుడు చెప్పి ఉంటే ఆమె ఆ స్థితికి దిగజారిపోయేది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ మరిదికి భార్య ఉంది, కుటుంబం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తూ ఉంది కానీ ఆ శాపానికి కారణం ఇగో వదినతో నేను ఈ యొక్క అక్రమ జీవితాన్ని కొనసాగిస్తున్నానని కనీస భయము ఆయనలో లేదు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇలాగా పతనం అయిపోవడానికి చెడిపోవడానికి కారణం ఏంటంటే తప్పుడు బోధలు అని ప్రభు సేవకునిగా నేను గట్టిగా నమ్ముతూ ఉన్నా. దైవజనులు తప్పుడు బోధలు చేయడం ద్వారా కూడా మరి పాపం చేసిన దేవుడు క్షమించే దేవుడని ఒక రకమైన గుడ్డితనములో ఏమండి ఎన్నో జీవితాలు ఎన్నో క్రైస్తవ కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. వాక్యానుసారమైనటువంటి జీవితానికి ఏమండి వారి జీవితాల్లో చోటు ఒక ఇలాంటి రహస్యమైనటువంటి అక్రమ పాపాన్ని కొనసాగిస్తున్న ఏమండి ఎంతోమంది ఉన్నతంగా ఉన్నవారిగానే కనబడుతున్నారు, టాపు టూపుగానే కనబడుతూ ఉన్నారు. ఏమండి మరి ఆశీర్వాదాలు వాళ్ళు ఎలా చెప్తారంటే దేవుడు రాత్రే నాతో మాట్లాడారని చెప్తూ
తిరుగుతూ ఉంటారు. ఏమండి మరి ఆస్తులు సంపాదిస్తారు, కారుల్లో తిరుగుతూ ఉంటారు, సమాజంలో అందరి చేత గౌరవించబడే వాళ్ళగా కనబడుతూ ఉంటారు. కానీ ఏమండి రహస్య బ్రతుకులు, ఏమండి కంపు కొట్టే బ్రతుకులుగా, ఏమండి నీచాతి నీచమైనటువంటి బ్రతుకులుగా, అప్యుత్తరమైనటువంటి బ్రతుకులుగా, దేవునికి ఏమండి దూరస్తులుగా బ్రతుకుతూ దేవునితో ఉమ్మివేయబడే పాపపు బ్రతుకులు బ్రతికేవారిగా ఏమండి మరి ఉండుటను జరుగుతుంది. ఇవన్నీ తప్పుడు బోధల యొక్క ప్రభావము కూడా చాలా ఎక్కువ శాతం ఏమండి క్రైస్తవుల మీద పడుతూ ఉంది. ప్రియా దేనిబడ్డారు కనుకనే దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరముగా తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాక్యానుసారముగా దేవుని ఉద్దేశపరంగా బోధిస్తారో ప్రభు సేవకులు దేవుని ఆత్మ మూలంగా, ఏమండి ఆ బోధ విశ్వాస జీవితాన్ని ఏ స్థలంలోనైనా భయం కలిగి బ్రతికేటట్లు ఉంచుతుంది, విశ్వాసంలో నిలకడగా ఉంచుతుంది, పరిశుద్ధతలో నమ్మకంగా బ్రతికి పాపానికి దూరంగా ఉంటూ ఏమండి రహస్య పాపపు జీవితాలకి కూడా ఏమండి మరి ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేసే ఏమండి ఒక భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ప్రియా దినబిడ్డారా కనుకనే దేవుని వాక్యాన్ని ఇంత వివరముగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దినబిడ్డారా ప్రతి విషయాన్ని బహు వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దినబిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని వింటూ తప్పుడు బోధలు కూడా వింటూ ఏమండి పర్వాలేదు నేను ఎలా జీవించినా, ఏమండి సిలువలో ఉన్న దొంగ వలె ఆ చివరి నిమిషంలో దేవుణ్ణి నా పాపాన్ని క్షమించు అంటే దేవుడు క్షమించేస్తాడు, నాకు పరలోకాన్ని ఇస్తాడు అంటే ఏమండి అది నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే. ప్రియా దేనిబడ్లారా సంసోను వలె చివరి నిమిషంలో మరి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ఒక ఆత్మబలం వచ్చి శత్రువులను నాశనం చేసేసే అంత పరిస్థితి జరిగిపోద్ది అంటే అది నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే. ప్రియా దేనిబడ్లారా కొంతమందికి ఆ కృప ఆ సమయంలో ఆ కాలాల్లో అలాగా అనుగ్రహించబడింది, నీ విషయంలో అలాగా అనుగ్రహించబడింది, అది ముందే అనుగ్రహించబడింది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసావు, ఆ కృపని నువ్వు చులకన చేసావు, తేలిక చేసావు. ఏమండి ఈ రకమైన వాక్యాలను తీసుకొని ఏమండి బలహీనమైన ఆత్మీయతలు ముందుకు వెళ్తూ పర్వాలేదు ఈ విధంగా నా దేవుడు నన్ను క్షమించేస్తాడు అనుకుంటే ఒక దినాన్ని ఆరని అగ్నిగుండములో ఆయన నిన్ను పడవేస్తాడు. ఒక దినాన్ని దేవుని యొక్క తీర్పులో, న్యాయ తీర్పులో, ఏమండి పాపుల అంచె తీర్పులో నువ్వు నిలబడక తప్పదు అనే విషయాన్ని మర్చిపోదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఉన్నట్లు చెప్పే వాక్యం ఖండించే ఖండన ఉంటుంది, బుద్ధి చెప్పేది ఉంటుంది, హెచ్చరించేది ఉంటుంది, సరిచేసేది ఉంటుంది, పాపాన్ని ఏలెత్తి చూపించేది ఉంటుంది. ఇగో అలా ఉంటే నువ్వు నాశనం అయిపోతావని చెప్పే మాటలు కూడా ఉంటాయి. ఉన్నట్లు దేవుని ఆత్మమూలంగా చెప్పే బోధలకు మనం లోబడి మన జీవితాలను సరి చేసుకుంటే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుతాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము హవ్వలు దేవుని సహవాసమును కలిగి ఉన్న సందర్భంలో వారు కలిగి ఉన్నటువంటి వస్త్రాలు వేరు అని గత వారం తెలియజేయడం జరిగింది. అయితే ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా పాపము వారిలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ సందర్భంలో వాటిని ఏమండి వారు కోల్పోయి దిగంబరులుగా వారు అయినట్లు మనం చూస్తూ ఉంటాం. వెనువెంటనే దేవుడు ఆలస్యం చేయక ఏం చేశాడంటండి వారి శరీరాలను చర్మపు చొక్కాయలను తొలగించుటను మనం చూడగలం. ఆదికాండం 3వ అధ్యాయం 21 విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ఈ చర్మపు చొక్కాయిలు దేవుడు తొలగించుటను బట్టి ప్రియా దేనిబిడ్లారా ఈ చర్మపు చొక్కాయిలను దేవుడు తొలగించుటను బట్టి ప్రియా దేనిబిడ్లారా దేవునికి ఆదాము హవ్వలకు మధ్య ఎటువంటి సంబంధము ఉన్నదో ప్రియా దేనిబిడ్లారా ఏమండి కొంత లోతుగా ఈ సమయంలో మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేనిబిడ్లారా అంతేకాదు తొలగించబడినటువంటి ఆదాము హవ్వల యొక్క స్థితి ఏమండి ఆ సమయంలో ఎలా ఉన్నదో కూడా మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా చర్మపు చొక్కాయిలను దేవుడు వారికి తొలగించను అనేటటువంటి మాటను తప్పక మనం ఏమండి దాన్ని పరిశీలించాలి, దాని మీద దృష్టి తప్పక పెట్టాలి. అంటే ప్రియా దేనిబిడ్లారా ఆదాము హవ్వలు శిశువులను వారు ఆ సమయానికి శిశువులను పోలినటువంటి స్థితిని కలిగి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేనిబిడ్లారా ఏమండి క్రొత్తగా జన్మించిన శిశువులు ఎటువంటి స్థితిని కలిగి ఉంటారో పేతురు భక్తుడు ప్రియా దేనిబిడ్లారా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేనిబిడ్లారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేనిబిడ్లారా అంటే ఆదిలో ఏదేను తోటలో ప్రియా దేనిబిడ్లారా పరసంబంధమైనటువంటి పవిత్ర స్థితి ఏమండి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి అక్కడ ఆదాము హవ్వలు క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె వారు సిగ్గు ఎరుగక యుండిరి అని మనం తప్పక తెలుసుకోవాలి. కొన్ని మాటలను మనం కొద్దిగా లోతుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనకి
తెలియపరచబడతాయి. అదేవిధంగా మత్తయి సువార్త 18:3లో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుటను మనం చూడగలం. అంటే చంటి బిడ్డలు చిన్నపిల్లల వలె ఆదాము అవ్వలు కూడా ఏదెను తోటలో దేవుని సహవాసం కలిగి ఉన్నప్పుడు కల్మషము లేనివారిగా వారు ఉన్నారు. అంటే కల్మషము లేనివారే వారని మనం తప్పక తెలుసుకోవాలి. ఇటువంటి స్థితి ఆదిలో ఆదాము అవ్వలు ఆదిలో కలిగి ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఎటువంటి స్థితి అంటే చంటి బిడ్డల లాంటి స్వభావమును వారు దేవుని సహవాసమును కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క పరిశుద్ధతలో అట్టి స్థితిని వారు కలిగి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 2 విషయాలు తప్పక మీరు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏంటి 2 విషయాలంటే ఆదాము అవ్వలు ఏదెను తోటలో మొదట దేవుని సహవాసమును కలిగి ఉన్నారు. అప్పటికి వారు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉన్నారు. ఇది ఒక తండ్రికి తన పిల్లలకు మధ్య ఉండేటటువంటి పవిత్రమైన సంబంధముగా మనం తప్పక తలంచాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడే వారికి మహిమా సంబంధమైనటువంటి వస్త్రములుగాను వారి శరీరాలకు ఉన్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి. వెలుగు సంబంధమైనటువంటి వస్త్రాలుగా దేవుడు ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికంటే ఆదాము అవ్వల యొక్క శరీరాలకు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇంకా మీకు బాగుగా ఆత్మీయ కోణంలో అర్థమవ్వాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగాను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందునని చెప్పిన మాట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో ఆదాము అవ్వలకు ఆయన ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38లో ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధముగా అంటే, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, విత్తనానికి కూడా దేవుడు వస్త్రమును కప్పుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి అదే శరీరం అని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే విత్తనానికి శరీరం అనే వస్త్రాన్ని ఆయన కప్పుచూ ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దానికి సంబంధించినటువంటి శరీరాన్ని దానికి వస్త్రముగా ఆయన కప్పుచూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, శరీరం అంటే జీవానికి సంబంధించినది అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35 నుండి 58 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మరి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు భూ సంబంధమైనటువంటి శరీరమునైనా ఆత్మ సంబంధమైనటువంటి శరీరమునైనా వస్త్రము ద్వారా అలంకరించువాడై ధరింపజేవాడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా గౌరవింపజేయవాడై ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతాను దిగంబరులుగా చేయవాడై ఉన్నాడు, సిగ్గును అవమానమును కలుగు చేయవాడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా పాపమునకు ద్వారాలు తెరుచువాడై ఉన్నాడు, ఇలా చేసి సంతోషించువాడై ఉన్నాడు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అపవాది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఆదిలో ఆదాము అవ్వల విషయమై ఇలానే దేవుని యొక్క శాశ్వత విరోధైనటువంటి సాతాను చేసి ఆనందించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మరి దేవుని యొక్క సహవాసాన్ని ఆదిలో ఆదాము అవ్వలు కలిగి ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ సిగ్గు ఎరుగలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవునికి ఆదాము అవ్వలకు మధ్య ఉన్నటువంటి సంబంధము ఎటువంటిదంటే ప్రియా దేవుని బిడ్డలారా, జన్మనిచ్చినటువంటి తల్లి జన్మను పొందినటువంటి బిడ్డ విషయమై మోహాన్ని కలిగి ఉంటుందా అంటే ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా తండ్రి కూడా జన్మను పొందినటువంటి తన యొక్క కుమార్తె విషయమై ఆ శిశువుగా తన కుమార్తె ఉన్నప్పుడు ఆమె విషయమై
మోహము కలిగి ఉంటాడంటే మోహాన్ని ఆయన కలిగి ఉండడు. ప్రియా దేవుని బిడ్డారా, అంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వారి యొక్క రక్తము పుచ్చుకొని పుట్టినటువంటి బిడ్డల ఎడల అంత పవిత్ర భావన వారు కలిగి ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డారా, ఆదికాండం 2:25 దేవునితో సహవాసము కలిగి దేవుని యొక్క మహిమలో పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ప్రియా దేవుని బిడ్డారా, దేవునితో వారికి సహవాసం, ఎటువంటి సహవాసాన్ని వారు కలిగి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డారా, అది పరిశుద్ధమైన సహవాసం. తల్లి బిడ్డలకు ఉన్నటువంటి, తల్లిదండ్రులకు బిడ్డలకు ఉన్న ఆ మధ్య ఉన్నటువంటి పవిత్ర ఆ సంబంధమైనటువంటి సంబంధాన్ని వారు కలిగి ఉన్నారని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, గనుకనే దేవుడు వారిని ఆ సమయంలో ఆయనకు సంబంధించిన వస్త్రాల ద్వారా వారిని ఆయన అలంకరించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. వస్త్రములు లేనివారిగా చేసి దిగంబర స్థితిని చూసి ఆనందించి సంతోషించేవాడు సాతాను. దిగంబరులుగా తన ప్రజలు ఉంటే చూడక వెనువెంటనే వస్త్రాలు కప్పేవాడు దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డారా, మరి వస్త్రములతో శరీరాన్ని కప్పువాడు దేవుడై ఉండగా వస్త్రములు లేకుండా దిగంబర స్థితిని కలుగుజేయవాడు దేవుని శాశ్వత విరోధైన సాతాను అయ్యున్నాడని ప్రియా దేవుని బిడ్డారా, నేను ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే మరి కొంతమంది బోధకులు యెషయా ప్రవక్తని, పరిశుద్ధ ప్రవక్తని దేవుడే ఒక దిగంబరిగా ఉండమన్నాడు, వస్త్రాలు లేనివానిగా ఉండమన్నాడు. ఆ వస్త్రాలు లేని స్థితి, దిగంబర స్థితి, ఒంటి మీద నూలు పోగు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రజల మధ్య సంచరించే స్థితి, అది అవమానకరమైనటువంటి స్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితిని తన పరిశుద్ధ ప్రవక్తలు కలిగి ఉండమని దేవుడు చెప్తాడంటే చెప్పడని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన చెప్పిన దిగంబరత్వము అనేటటువంటి మాటలో ఉన్న విషయాన్ని మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేసినప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ఇశ్రాయేలు మధ్య ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాడు, దేవుడు దిగంబరిగా ఉండమని చెప్పిన ఆయన మాటలో ఉన్న ఆ పవిత్రమైన ఉద్దేశం మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యెషయా ప్రవక్త మరి ఎటువంటి మరి స్థితిని ఇశ్రాయేలు మధ్య 3 సంవత్సరాలు జోళ్ళు కాలికి లేకుండా ఆయన ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఆ విషయాలకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకునబోతున్నాం. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, నీ మాటలు విని నీ బిడ్డలను దీవించండి. ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గ్రహించే, అర్థం చేసుకుని మీ ఆత్మ సహాయము వారికి దయచేసి వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలో నీవు కోరు పరిశుద్ధతలో వారు ముందు కొనసాగినట్లు మీ కృప వారికి దయచేయమని, తప్పుడు బోధల నుండి, దుర్బోధల నుండి వారిని వారి విశ్వాసాన్ని కాపాడుకునే ఆత్మీయతలో వారిని మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నుండి మాకు దయచేయం, మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనలకి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలో, ప్రభు ప్రేరేపణలో మీరు పాలుభాగస్తులు, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరితే మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.